ఈ వీడియోలో జీవన్ ప్రమాణ్ యాప్లో లైఫ్ సర్టిఫికేట్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా జీవన్ ప్రమాణ్ యాప్ని డౌన్లోడ్ చేయడానికి ముందు ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ని డౌన్లోడ్ చేయాలి. ఈ ఆధార్ ఫేస్ ఆర్డి ఉండడం వల్ల జీవన్ ప్రమాణ్ యాప్ అనేది మనకి బయోమెట్రిక్ డివైస్ లేకపోయినప్పటికీ మనకి జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయవచ్చు. ఆధార్ ఫేస్ ఆర్డీని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు జీవన్ ప్రమాణ్ యాప్ని డౌన్లోడ్ చేయాలి ప్లే స్టోర్ నుంచి. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇది కొన్ని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మామూలుగా అయితే జీవన్ ప్రమాణ్ యాప్ని ఓపెన్ చేయాలనుకుంటే ఏదైనా డివైస్ అనేది ఆర్డీ సర్వీస్ డివైజ్ని మనం అందులో అటాచ్ చేస్తే కానీ మనకి ఓపెన్ అవ్వదు. ఇక్కడ జీవన్ ప్రమాణ్ యాప్ అనేది ఆధార్ ఫేస్ ఆర్డీ ఉండడం వల్ల ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు బయోమెట్రిక్ డివైస్ ఉంటే తప్ప ఈ యాప్ ఓపెన్ అవ్వదు. ఇది ఇక్కడ ఆధార్ ఫేస్ ఆర్డీ ఉండడం వల్ల యాప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్గా డివైస్ రిజిస్ట్రేషన్ మరియు ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అనేది ఈ జీవన్ ప్రమాణ్ యాప్లో చేయాలి. ఏదైతే ఎవరైతే ఆపరేటర్ ఉంటారో ఎవరైనా అవ్వచ్చు. వారి తాలూకు ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబరు మరియు మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ మొబైల్కి మరియు మెయిల్ ఐడికి సేమ్ ఒకటే పాస్వర్డ్ వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఓటీపీ ఉంటుందో ఆ ఓటీపీని అనమాట ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక ఈ విధంగా మనకి ఆ డివైస్ రిజిస్ట్రేషన్ తాలూకా ఆపరేటర్ ఎవరైతే ఉంటారో ఆపరేటర్ తాలూకా ఫుల్ నేమ్ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయమని మనకి ఇక్కడ అడుగుతుంది. అప్పుడు ఎంటర్ చేసి ఇక్కడ మనం ఆ రేడియల్ బటన్పై క్లిక్ చేసి స్కాన్ అనే దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగా ఫేస్ అనేది మనకి చూపించమని జరుగుతుంది. మనం ఫేస్ అనమాట కెమెరా ఎదురుగా పెట్టి ఐస్ని ఇలాగా బ్లింక్ చేయడం ద్వారా బ్లింక్ చేస్తే అది మన ఫేస్ని ఆధార్ ఫేస్ ఆర్డీని ద్వారా అది సక్సెస్ఫుల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ డివైస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఇప్పుడు పెన్షనర్ ఎవరైతే ఉన్నారో ఆ పెన్షనర్ తాలూకా ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు మరియు మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇదివరకు ఆపరేటర్ రిజిస్ట్రేషన్ ఎలాగైతే చేసి ఉన్నారో ఇక్కడ కూడా అదేవిధంగా వన్ టైం పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఏదైతే పెన్షనర్ ఉన్నారో పెన్షనర్ తాలూకు డీటెయిల్స్ ఆ పీపీఓ ఇవన్నీ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి సబ్మిట్ చేసే ముందు కరెక్ట్గా ఎస్టీఓ అయితే ఆ ఎస్టీఓ చూసుకొని మనం ఇక్కడ జాగ్రత్తగా సబ్మిట్ చేయాలి లైఫ్ సర్టిఫికెట్. లేదంటే ఒక ఎస్టీఓకి వెళ్ళవలసింది ఇంకో ఎస్టీఓకి వెళ్ళిపో అవకాశాలు ఉంటుంది. అక్కడ పీపీఓ నెంబర్ ఏదైతే ఉందో ఆ పీపీఓని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసి మనం కరెక్ట్ ఎస్టీఓ గారికి పంపిస్తున్నామో లేదా చూసుకున్న తర్వాత ఈ విధంగా స్కాన్ బటన్పై అన్నమాట మనం క్లిక్ చేసిన వెంటనే మన తాలూకా ఎవరైతే పెన్షనర్ ఉన్నారో పెన్షనర్ తాలూకా ఫేస్ని అనమాట మనకి చూపించమని అడుగుతుంది. ఆ ఫేస్ని అనమాట ఆ కెమెరా ముందు ఉంచి మనం ఐస్ అనేది ఒకసారి ఇలాగ 2-3 సార్లు కళ్ళు అనేది బ్లింక్ చేయాలి. బ్లింక్ చేసిన వెంటనే మనకి అనమాట సక్సెస్ఫుల్గా ఆ లైఫ్ సర్టిఫికేట్ని అనమాట మనం సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది బ్లింక్ చేసి సక్సెస్ఫుల్ క్యాప్చర్డ్ అని చూసినాక మన లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టే.